ఒక మగాడు వేరే వాడి భార్యను కోరుకోవడం అనేది దేనితో సమానం తెలుసా? ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. ఒక గ్రామంలో ఒక సర్పంచ్ ఉంటాడు. వాడికి అమ్మాయిలంటే ఎప్పటినుండో ఒక రకమైన చూపు ఉంటుంది. ఒకరోజు ఈ సర్పంచ్ ఎక్కడికో బయటికెళ్ళొస్తుండగా దాహం వేసి ఒక ఇంటి దగ్గర ఆగుతాడు. ఆ ఇంట్లో చాలా అందంగా ఉన్న ఒక అమ్మాయి తన భర్తకు అన్నం వడ్డిస్తూ ఉంటుంది. ఈ సర్పంచ్ బయట నుండి తాగడానికి మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాడు. ఆ అందమైన అమ్మాయి లోపల నుండి ఒక బాటిల్‌లో వాటర్ తీసుకొని బయటికొచ్చి సర్పంచ్‌కిస్తుంది. ఆమె అందాన్ని చూడగానే ఎలాగైనా ఈమెను మా ఇంటికి తీసుకెళ్ళాలనుకుంటాడు. లోపల ఉన్న భర్త భోజనం తినడం అయిపోగానే నాకు బయట చిన్న పనుంది వెళ్ళొస్తా అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోవడం చూసిన ఈ సర్పంచ్ వెంటనే తనకున్న కోరికను ఈమెకు చెప్తాడు. దానికి ఆమె ఆశ్చర్యపోతుంది. సర్పంచ్ గారు, మీరు ఈ ఊరికి పెద్దండి. మీరు నన్ను కోరుకోవడం ఏంటి అంటుంది. ఎంత చెప్పినా సర్పంచ్ మాత్రం వినడు. ఇంక అయ్యే పనిలా లేదనేసి ఆమె దానికి ఒప్పుకొని, సరే నేను మీతో వచ్చేస్తా. కాకపోతే మీరు ఫస్ట్ మా ఇంట్లో భోజనం చేయాలి. అలాగైతేనే వస్తా అంటుంది. సరే తింటా అనేసి లోపలెళ్ళి సర్పంచ్ కూర్చుంటాడు. భోజనం తినడానికి ఇందాక వాళ్ళ భర్త వదిలేసిన ప్లేట్ ఉంటుంది గదా! ఆ ప్లేట్ తీసుకొనొస్తుంది. దాన్ని చూసిన సర్పంచ్, నేను ఈ ఊరి పెద్దని. నాకు ఎంగిలి ప్లేట్‌లో భోజనం పెడతావా అంటూ ఆ అందమైన అమ్మాయిని తిడతాడు. ఆమె నవ్వుతూ, సర్పంచ్ గారు, పెళ్లైన ఒక ఆడామెను సొంతం చేసుకోవాలని మీరనుకున్నప్పుడు మీకు తప్పనిపించలేదు. మరి ఎంగిలైన ప్లేట్‌లో తినడం మాత్రం మీకెందుకు తప్పనిపిస్తుంది అంటుంది. ఈ మాటలు విన్న సర్పంచ్ తన తప్పు తెలుసుకొని ఆమెను క్షమించమని అడిగి, ఇప్పటి నుండి ప్రతి స్త్రీని తల్లిలా చూసుకుంటానని ఆమెకు మాట ఇస్తాడు. ఈ సర్పంచ్ తెలుసుకున్నట్టు ఇప్పుడున్న జనరేషన్ అబ్బాయిలకి అండ్ అమ్మాయిలకి కూడా తెలిస్తే చాలా బావుంటుంది. వేరే వాళ్ళని కోరుకోవడం అనేది ఇంకోరు తిని కక్కిన ప్లేట్‌లో భోజనం చేయడం లాంటిదే. ఈ వీడియో అండ్ ఈ స్టోరీ మీకెలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్‌ని ఫాలో అవ్వండి.